యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్యల తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది వాక్య ధ్యానము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకున్నది. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. భూమిపై అంతటా దేవుడు తన సొంత ప్రజలైన వ్యక్తులను ఉంచాడు. వారు ఆయన యొక్క ధననిధి. ఆయన తన ప్రేమ కృపలను అనుభవించేవారు వారే. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలమైనటువంటి మనం ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడనే సంకల్పంతో జీవించినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ దినాన నీ ప్రజలైనటువంటి వారందరినీ కూడా నీ సంకల్పాన్ని, ఏర్పాటును బట్టి నువ్వు కలిగి ఉన్న ఉన్నతమైన నీ ఉద్దేశం అంతటిని కూడా వీరి జీవితంలో నెరవేర్చమని, బలపరిచి, దీవించి, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.